నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఎన్నికలు హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ తరువాత కూడా హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆ జిల్లాల అధికారులపై బదిలీ వేటు వేసింది. కొత్త అధికారులను నియమించింది. 13 మంది ప్రత్యేక అధికారులకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సిట్ బృందం నివేదికను ఎలక్షన్ కమిషన్కు పంపించింది. అయితే ఈ విషయంలో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. ఆ పార్టీకి చెందిన 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు గృహ నిర్బంధానికి గురయ్యారు. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిన తర్వాతే యాక్షన్ ప్రారంభమైంది. అయితే ఈ అల్లర్ల వెనుక వైసీపీ ఉందని చూపించడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. వాస్తవానికి పోలింగ్కు ముందే టీడీపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లింది. కేంద్ర పెద్దల సాయంతో వైసీపీ దూకుడుకు చెక్ పెట్టింది. దీంతో టీడీపీ కూటమి నేతల హవా ముందు వైసీపీ తేలిపోయింది. అయితే పోలింగ్ తరువాత హింసాత్మక ఘటనలకు వైసీపీయే కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. 3 రోజుల పాటు జరిగిన ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఒక పెన్ డ్రైవ్ రూపొందించింది. అందులో కీలక విషయాలను పొందుపరిచింది. విచారణ అధికారిగా ఉన్న వినీత్ బృందానికి అందజేసింది. నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వర్ల రామయ్య ఆ పెన్ డ్రైవ్ను సిట్ ప్రధాన అధికారికి అందజేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో డీజీపీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు అందించే పరిస్థితి లేదని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని వర్ల రామయ్య తేల్చి చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అందరి సంగతి తేల్చుతామని హెచ్చరిక పంపారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ పెన్ డ్రైవ్ ప్లాన్తో వైసీపీకి గట్టి హెచ్చరికలే పంపించగలిగింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.